కొన్ని కారణాల వల్ల నేను దేవుడికి దూరం అయిపోయాను. ఏ పని చేసినా కలిసి రావట్లే. ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లే. ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా అనిపించింది, నేను ఎవరికైనా కనపడుతున్నానా అని. అయినా ఇక్కడ దీని మీద నేను మాట్లాడదామంటే ఎవరికి కనపడను. ఈ నా జీవితంలో ఉన్న లోటు అనుకున్నాను. అందుకే నేను పూల బేరానికి వెళ్ళేది. పూల బేరానికి వెళ్తే ఆడవాళ్ళతో నాకు పెద్ద గొడవ. నా మూరతో నేను ఇస్తానని నేను, నా మూరతో ఇవ్వాలని ఆడవాళ్ళు. ఇలా ఎత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా బాధపడేవాడిని, చాలా కుంగిపోయేవాడిని. అలాగే నాకు పెళ్ళి అయితే పెళ్ళం ఎటువంటిది వస్తుందో అనుకునేవాడిని. కానీ పెళ్ళం తిట్టగానే ఉంది. మంచి పెళ్ళం వచ్చింది. పెళ్ళం వచ్చిన తర్వాత పిల్లలు ఎట్ట పుడతారో నాలాగా పొట్టి పుడతారేమో అనుకున్నాను. పిల్లలు తిట్టగా పుట్టారు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలనుకున్నాను. పెద్ద అబ్బాయిని జర్మనీలో మాస్టర్స్ చేస్తున్నాడు, అయిపోయింది. చిన్నబ్బాయి ఫిలిప్పైన్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఈ నా గతంలో నేను బైబిల్ ట్రైనింగ్ కూడా చేశాను న్యూజివీల్లో. తర్వాత ఎందుకు దూరం అయ్యానో, ఎలా దూరం అయ్యానో నాకే తెలియని పరిస్థితుల్లో శోధనకు గురి అయ్యి, తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవటానికి బట్టలు లేక, కాళ్ళకు చెప్పులు లేక తిరిగేవాడిని. ఇన్ని చేసినా కానీ ఎందుకో ఏది వెళ్ళకపోయేది. ఏ పని చేసినా కలిసి రాకపోయేది. ఎన్ని చేసినా ఇబ్బందుల పాలయ్యేవాడిని. అందరు నన్ను తిట్టేవాళ్ళు, అందరు నన్ను ఈసడించుకునేవాళ్ళు. చివరికి ఇవన్నీ చూసి తాగుబోతున్నాయాను. బాగా తాగాను, ఇష్టం వచ్చినట్టు తాగాను. కానీ మారాలని ఉండేది మనసులో. మారడానికి సాయంత్రం వచ్చేసరికి ఎట్ట మారుతాం? పొద్దాక మారాలనిపిస్తుంది, సాయంత్రం రాగానే మారలేకపోతున్నాం. సరే, ఏదో విధంగా ఒకరోజు నేను పడుకొని ధ్యానిస్తున్నాను. తాగే పడుకొని ధ్యానిస్తున్నాను. ప్రభువా, నన్ను ఏ విధంగానైనా బయటపడవయ్యి. ఈ తాగుడు ఊబిలో నుంచి నన్ను బయటపడవయ్యి. నన్నందరూ అసహించుకుంటున్నారు, నన్నందరూ ఈసడించుకుంటున్నారు. నేనే పని చేసినా కలిసి రావట్లేదు. నాకంతా అన్యాయమే జరుగుతుంది. నన్నందరూ ఎగతాళి చేస్తున్నారు అని నేను వాపోతూ ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ నైట్ నిద్రపోయాను. ఒకరోజు ఆ నైట్లో తెల్లని వస్త్రాలతోటి ఒక మనిషి కనపడ్డాడు మాయమైపోయారు. నాకు కొంచెం లేచి కూర్చొని మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి మత్తు వదలలే, కానీ ఆ కాంతి నాకు ఏదో మొత్తానికి నాకు దేవుడేనన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సరే, తర్వాత మళ్ళీ మా నాన్నగారు చనిపోయారు. ఆయన గారు నా కళ్ళలో కనిపించారు. ఆ తర్వాత ఒక పెద్ద మనిషి అయ్యగారు ఒక ఆయన వచ్చి, ఇంకెళ్ళు, ఖమ్మం వెళ్ళు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇదేంటి ఖమ్మం వెళ్ళు అంటున్నాడు? నేను ఖమ్మంలో చదువుకున్నాను 10th క్లాస్ వరకు మోన్పట్ హై స్కూల్లో. మరి ఖమ్మం ఎందుకు వెళ్ళమన్నాడు? ఎందుకైనా మంచిది, ఇక తాగుడు మానేస్తాను. ఇంకా నాకు ఈ కాంతి నాకు కనపడ్డప్పుడు రాత్రిపూట కాంతి కనపడి తెల్లని వస్త్రాలతో కనపడటమే కాకుండా మా నాన్నగారి కళ్ళ వచ్చారు. మళ్ళీ ఒక అయ్యగారు వచ్చి ఖమ్మం వెళ్ళు అన్నారు. ఇక నేను తాగుడు అన్నీ మానుకుంటాను, ఇంకొద్దు, ఇంక ఇప్పటివరకు చేసింది చాలు. నాకు ఇప్పుడు నాకు ఏది తినన్నా భగవంతుడు దారి చూపిస్తాడు అనుకుంటూనే డబ్బులు లేకపోయినా ఎవరినో బదులడుక్కుని ఖమ్మం వెళ్ళాను. నా క్లాస్మేటు చర్చి ఫాదర్, నా క్లాస్మేట్, అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఈ విధంగా జరిగింది అని. నాకు బతుకు తెరువు లేదు, అన్యాయం అయిపోతున్నాను. నా పిల్లలు నన్ను వదిలేశారు, నా భార్య నన్ను వదిలేశారు. దిక్కుమొక్కు లేని వాడిని అయిపోయాను. ఎక్కడ ఏ దిక్కు లేదు. నన్ను బయటపడవేయండి అని చెప్పేసి అంటే మా క్లాస్మేట్స్ అందరికి ఫోన్లు చేశారు.
దాంట్లో ఆనందరావు గారని హెడ్ కానిస్టేబుల్ ఆయన గారు, "ఓ కర్తానందం ఉండమనండి, నేను తీసుకెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఇప్పిస్తాను" అని చెప్పేసి తీసుకెళ్ళాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్దలందరికీ పరిచయం చేశారు. ఉద్యోగం వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఇది నా జీవితంలో గొప్ప సంఘటన. ఎందుకంటే ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే అది నా ఎత్తుకు సరిపోదు. రాదు 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 నీ ఎత్తున్న వాళ్ళకు యూనిఫామ్ వేసుకుంటే సరిపోద్ది. నేను వేసుకోలేను. జీవితంలో ఊహించలేదు. ఊహించినటువంటి గొప్ప సంఘటన రాత్రి కల్లో కనిపించిన ఆ వెలిగి, ఆ అయ్యగారు, ఆ ప్రభువే నాకు దారి చూపించారు. అంతేకాదు తుపాకీ పట్టేంత ధైర్యాన్ని కూడా ఇచ్చారు. తుపాకీ ట్రైనింగ్ కూడా పొందాను. ఇంతకంటే గొప్ప వరం ఏం కావాలి? ప్రభు నా ఎడల చూపించినటువంటి ఆ గొప్ప పనే కాకుండా అది చేసుకుంటూ ఉంటే హోంగార్డుగా, పోలీస్ కళాకారుడిగా ఈ ఊర్లో ప్రోగ్రాం వేసి ఉండొచ్చు. నేను పోలీసు వాళ్ళ తరపు నుంచి ఇక్కడ ప్రోగ్రాం వేస్తున్నాను. మరి అలా వేసుకుంటూనే సినిమాలోకి ఎంటర్ అయ్యాను. జబర్దస్త్లో 200 ఎపిసోడ్లు చేశాను. ఆ తర్వాత మొన్న ఈ మధ్య బలగం మూవీలో మంచి పేరు వచ్చింది. అలాగే దసరా. అంచెలంచెలుగా దేవుని సహాయంతో తప్ప ఏ నరుని సహాయంతో వెళ్ళట్లే నేను. ఏ ఒక్కరికి కానీ సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ వంశజులను, వాళ్ళ వంశస్థులని, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సపోర్ట్ ఉన్న వాళ్ళని అట్లా లేపుకుంటూ వెళ్తున్నారు. కానీ నాకు సపోర్ట్ దేవుడే. ప్రభువే నా సపోర్ట్. ఎందుకంటే ఆ రోజు నా కళ్ళలో కనిపించారు. అయ్యగారు రూపంగా వచ్చారు. నన్ను ఖమ్మం వెళ్ళి అన్నారు. అక్కడ చూపించారు, ఇక్కడ చూపించారు. మరి ఈ రోజున సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్నాను. ఇదంతా ఆయన మహిమ. అందుకే నమ్మితే వదలడు. ఆయన నమ్మితే వదలడు. ఇక నేను కూడా వదలట్లే. నేను మాత్రం ఎందుకు వదలాలి? ఆయన వదలనప్పుడు నేను వదలను. నేను అలాగే పట్టుబట్టి అదొక్కటే కాకుండా నేను కొత్త సంఘాన్ని స్థాపించడం, ప్రార్థనలకు వెళ్ళడం, నేను అటు సినిమాలు చేసుకుంటూ ఇటు ఇది కూడా చేసుకుంటూ దేవుని సేవ కూడా చేసుకుంటూ తిరుగుతున్నాను. అలాగే ఈ సందర్భంగా ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం జన్మించారు. ఎందుకో మళ్ళీ ఆయన కనిపించింది. మరొకసారి నేను భూమి మీద జన్మిస్తే బాగుండు కదా అనుకున్నాడు. మరి ఎలా మార్గం? నేను భూమి మీదకి పోవడం ఎలా? అయితే ఇప్పుడు నేను పెద్దల్ని సంప్రదింపులు చేయాలి. భూలోకంలో ఉన్న పెద్దల్ని, క్రైస్తవ పెద్దలందరినీ, అన్ని దేశాలున్న ఆ క్రైస్తవ మత పెద్దలందరినీ పిలిపించుకున్నాడు ప్రభు. వారికి చెప్పారు, నేను మళ్ళీ జన్మించాలనుకుంటున్నాను, మరి మీరేమంటారు అని. అయ్యో దేవా దేవా మహాదేవా పరమేశ్వర దేవా ప్రభువా, ఇంకా నువ్వు పుడుతున్నావంటే మాకు సంతోషం కదయ్యా. అదేలే, ఇప్పుడు నేను ఎక్కడ పుట్టాలి? పోయినసారి అంటే పాశ్చాత్య దేశాలు అక్కడెక్కడ పాలస్తీనా పుట్టావు, ఈసారి మా దేశంలో పుట్టు, మా దేశంలో పుట్టు అని అందరూ పోటీలు పడుతున్నారు. చివరికి అందరూ పోరాటం చేయగా మన భారతదేశానికి వచ్చింది అవకాశం. సరే, ఈసారి భారతదేశంలో పుడతాను. భారతదేశంలో ఉన్న పెద్దలందరినీ పిలిపించి మళ్ళీ మనకు ఉన్నటువంటి పెద్ద మనిషి అడిగారు, ఏమయ్యా ప్రభు మరి మన దగ్గర పుడతానన్నారు, ఒప్పుకున్నారు, మరి మన దగ్గర అంటే భారతదేశంలో అంటే మరి ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఒకసారి నిర్ణయం చేయండి అన్న. అన్ని రాష్ట్రాల పెద్దలందరూ కూర్చొని మహారాష్ట్రం అంటే చివరికి తెలంగాణకు వచ్చింది అవకాశం. తెలంగాణ పెద్దలందరూ కూర్చొని మరి నిజమే తెలంగాణకి ఇచ్చారు, కానీ తెలంగాణలో ఏ జిల్లాలో పుట్టాలి, ఇలా చర్చించుకున్న తర్వాత చివరికి మన ఖమ్మం జిల్లాకు వచ్చింది.
ఈ ఖమ్మం జిల్లా, ఈ తెలంగాణలో అప్పటికి పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి. రాజకీయ పరంగా కక్షలు, కార్పణ్యాలు, చంపుకోటాలు, ఒకరికొకరు జైలు పెట్టుకోటాలు, ఘోరాతి ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్ని రకాలంటే అన్ని రకాలు జరుగుతున్నాయి. ఎక్కడ పుడదామన్నా మరి మంచి ప్లేస్ దొరకట్లే ప్రభువుకు. ఈ కక్షలు, ఈ పగలు, ఈ కార్పణ్యాలు, ఈ ఎత్తుగడలు, ఈ రాజకీయవేత్తలు, ఈ గొడవలు, జైళ్ళు, ఈ పంతాలు, పగలు, ఇవన్నీ ఏంటి? ఇక్కడ నేను ఎలా పుట్టాలి? మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ ఏదో ఉద్ధరిద్దామని చూస్తే మీరు ఈ రీతిగా ఉంటే నేను ఎలా పుడతాను? ఆలోచించండి. మీరు మారితేనే నేను మళ్ళీ పుడతాను. మీరు మారండి, మారండి, హృదయ పరివర్తనం చెందండి, నేను మళ్ళీ పుడతాను అన్నాడు. కాబట్టి దైవజనులారా, క్రీస్తు ఆనాడు పుట్టడం కాదు, ఈనాడు మనలో పుట్టాలి, మన హృదయాల్లో పుట్టాలి. మనని ప్రభు ఎప్పుడు వెన్నంటూ ఉంటున్నారు, కానీ మనం ఆయన్ని చూడట్లేము. కాబట్టి ఈసారి బాగా గట్టిగా ప్రార్థన చేసి మన కుటుంబాల్లో, మన హృదయాల్లో ఆ భగవంతుడు జన్మించాలని ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ.